అవుతుందా? ఇందులో ప్రవక్త భాగము కొద్దిగే, శ్రమంతా పరిశుద్ధాత్మదే. అసలు మాట్లాడించింది ఆయనే, దాన్ని మోసుకొచ్చింది ఆయనే, శ్రమ పడింది ఆయనే, కష్టపడింది ఆయనే, నశించిన దాన్ని వెతికి రక్షించింది ఆయనే. అందుకే పాట పాడుతున్న మహిమ నీకే ప్రభు. సో నా మైండ్ లేని వాళ్ళు లార్డ్ బ్రన్హామ్ కమింగ్ సూన్ అని రాస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళకి తలకాయే లేదు, అసలు అందులో ఒక స్పూన్ కూడా లేదు. తలకాయ ఉంది కానీ అందులో ఒక స్పూన్ కూడా లేదు. లార్డ్ బ్రన్హామ్ కమింగ్ సూన్. చాలామంది అట్లాంటివి చూసి మనం మెసేజ్ నిజమైంది నమ్మటానికి వెనక్కి వెళ్తున్నారు. నిజమైన వర్తమానం ఏంటి? ప్రవక్తని దేవుడు అని మనం చెప్పట్లేదు, ప్రవక్తని దేవుడు వాడుకున్నాడని చెబుతున్నాము. అసలు మన దగ్గరికి కూడా ఎవరు వచ్చారు? ఎవరు తీసుకొని వచ్చారు? ఆ మనుష్య కుమారుడే కష్టపడ్డాడు, ఆయనే ప్రణాళిక వేసుకున్నాడు. ఎవరిని కలిస్తే నీ దగ్గరికి వర్తమానం వస్తుందో, ఎవరి ద్వారా వర్తమానం వస్తుందో ఆయన ఎంత ప్రయాసపడ్డాడంటే, నాకు తెలిసి సిలువలో పడిన ప్రయాస కన్నా అధికమైన ప్రయాస ఈ 2000 సంవత్సరాలు పడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా.